వెల్కమ్ టు సిటెక్ ప్రోగ్రామింగ్. ఈ వీడియోలో అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్ ఎలా రాయాలి అంటే ఈ అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్ అర్థమెటిక్ ఇన్స్ట్రక్షన్స్ కూడా అని అనొచ్చు, తెలుసుకుందాం. ఈ వీడియో మీరు స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి. ఏమన్నా మీకు డౌట్లు ఉంటే కమెంట్ చేయండి. An expression. First of all, we know about the expression. Expression is an expression is combination of constants, variables and operators. An expression yields a single value. The expression is a combination of constants, variables and operators. ఆల్రెడీ మనము ముందు వీడియోలో తెలుసుకున్నాము కాన్స్టాంట్స్ అంటే ఏమిటి, వేరియబుల్స్ అంటే ఏమిటి అండ్ ఆపరేటర్స్. ఓకే, ఆపరేటర్స్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. ఆపరేటర్, an operator is a symbol that operates operands. An operator is a symbol that operates operands. Examples: into is one of the operator, the multiplication operator. Next, plus addition operator. Minus subtraction. Operator. This operator operates two operands. అంటే ఈ ఆపరేటర్ అనేది రెండు ఆపరెంట్స్ను ఆపరేషన్ చేస్తుందన్నమాట. అంటే మల్టిప్లికేషన్ అయితే మల్టిప్లై చేయడం, అడిషన్ అయితే అడిషన్ చేయడం, సబ్ట్రాక్షన్ అయితే సబ్ట్రాక్షన్ చేయడం, ఈ విధంగా జరుగుతుందన్నమాట. ఆపరేటర్ ఈజ్ ఏ సింబల్ that operates operands. ఈ ఆపరేటర్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయి. మనం మామూలుగా అడిషన్కు సబ్ట్రాక్షన్కు ఇలా వాడే ఆపరేటర్స్ను అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటాం. ఇప్పుడు సిలో ఉపయోగించే ఆపరేటర్స్ గురించి తెలుసుకుందాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ operators in C. Number 1, arithmetic operators. ఈ ముఖ్యంగా మ్యాథమెటిక్స్కి సంబంధించిన ఎక్స్ప్రెషన్స్ రాసేదానికి అర్థమెటిక్ ఆపరేటర్స్ వాడతామన్నమాట. ఇవి ఎగ్జాంపుల్ వచ్చి ప్లస్, మైనస్, డివైడెడ్ బై,
ఇంటూ మోడులస్ ఇవి అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్. నెక్స్ట్ లాజికల్ ఆపరేటర్స్ ఉన్నాయి. లాజికల్ ఆపరేటర్స్ లాజికల్ అండ్ టూ ఆపరెంట్స్ మధ్య రిలేషన్ కనుక్కునేదానికి మనము లాజికల్ ఆపరేటర్స్ను వాడతాం. లాజికల్ అండ్, లాజికల్ ఆర్, లాజికల్ ఆర్, నాట్, నాట్ ఈక్వల్ టు, సారీ నాట్, ఇవి లాజికల్ ఆపరేటర్స్ అన్నమాట. అంటే టూ ఎక్స్ప్రెషన్స్ మధ్య రిలేషన్ కానీ, అంటే రెండు అపరెంట్స్ మధ్య రిలేషన్ కానీ చెక్ చేసుకునేదానికి లాజికల్ ఆపరేటర్ అనేది వాడతాం అన్నమాట. నెక్స్ట్ రిలేషనల్ ఆపరేటర్స్. రిలేషనల్ ఆపరేటర్స్ ఇవి వచ్చి రెండు అపరెంట్స్ మధ్య రిలేషన్, అంటే పెద్దదా చిన్నదా లేకుంటే సరిసమానంగా ఉందా అనేది తెలుసుకునేదానికి రిలేషనల్ ఆపరేటర్స్ అనేవి వాడతాం అన్నమాట. ఓకే, గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, less than or equal to, not equal to, equal to, equal to. Okay, these are the relational operators. రెండు వేరియబుల్స్ రిలేషన్ పెద్దదిగా ఉందా చిన్నదిగా ఉందా లేకుంటే సమానంగా ఉందా, పెద్దదానికన్నా పెద్దది మరియు సమానంగా ఉందా, చిన్నది మరియు సమానంగా ఉందా, దాంతో సమానంగా లేదా లేకుంటే సర్వసమానంగా ఉందా అనేది ఈ ఆపరేటర్స్ ద్వారా, రిలేషనల్ ఆపరేటర్స్ ద్వారా ఉపయోగించి ఎక్స్ప్రెషన్స్ రాయొచ్చు అన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్, అసైన్మెంట్ ఆపరేటర్స్. అసైన్మెంట్ ఆపరేటర్స్, ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్ ద్వారా మనము ఒక వాల్యూను, ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూను ఇంకొక ఆపరెంట్లోకి అసైన్ చేసేదానికి యూజ్ చేస్తాం. ఈ ఆపరేటర్స్ వచ్చేసి ఈజ్ ఈక్వల్ టు, ప్లస్ ఈజ్ ఈక్వల్ టు, అడిషన్ అండ్ అసైన్మెంట్. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ అండ్ అసైన్మెంట్, మైనస్ ఈజ్ ఈక్వల్ టు, ఇంటూ ఈజ్ ఈక్వల్ టు, మల్టిప్లికేషన్ అండ్ అసైన్మెంట్, డివైడెడ్ బై అండ్ అసైన్మెంట్. ఇవి వచ్చి అసైన్మెంట్ ఆపరేటర్స్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, టెర్నరీ ఆపరేటర్ ఆర్ కండిషనల్ ఆపరేటర్స్. ఓకే, టెర్నరీ ఆర్ కండిషనల్ ఆపరేటర్స్ అంటే దీంట్లో 3 ఆపరెంట్స్ ఉంటాయి. జనరల్గా మనం ఈ 4 అర్థమెటిక్, లాజికల్, రిలేషనల్, అసైన్మెంట్ ఆపరేటర్స్లో 2 ఆపరేటర్స్ను యూజ్ చేస్తాం అన్నమాట. ఇక్కడ వచ్చి టెర్నరీ ఆపరేటర్లో 3 ఆపరెంట్స్ని యూజ్ చేస్తాం. ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఆపరేటర్స్. ఈ ఆపరేటర్ని యూజ్ చేసి ఒక ఆపరెంట్ యొక్క వాల్యూను ఒకటి పెంచేదానికి మరియు ఒకటి తగ్గించేదానికి యూజ్ చేస్తారు అన్నమాట. ఇవి వచ్చి ప్లస్ ప్లస్ మరియు మైనస్ మైనస్. బిట్ వైజ్ ఆపరేటర్స్, బిట్ వైజ్ ఆపరేటర్స్ వచ్చి సింగిల్ అండ్, సింగిల్ ఆర్ అండ్ టిల్ క్యారెక్టర్ అండ్ క్యాప్ సింబల్ దీన్ని యూజ్ చేసుకొని వేరియబుల్
వేరియబుల్ యొక్క బిట్స్ పైన దీని యొక్క ఆపరేషన్ అనేది చేస్తుంది. ఈ ఆపరేటర్స్ అన్నీ కూడా బిట్స్ అంటే ఒక వాల్యూని బిట్స్పై కన్వర్ట్ చేసి దాని యొక్క ఆపరేషన్ అండ్ ఆపరేషన్ ఆర్ ఆపరేషన్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ మళ్ళా కన్వర్షన్ అయ్యి ఆ రిజల్ట్ వాల్యూ అనేది ప్రింట్ అవుతుందన్నమాట. స్పెషల్ ఆపరేటర్ కామా ఈజ్ ద వన్ ఆఫ్ ది స్పెషల్ ఆపరేటర్స్. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ పరంగా ఈ ఆపరేటర్స్ అన్నీ కూడా ఎలా వర్క్ అవుతాయి అనేది ఒక ప్రోగ్రాంలో చూద్దాం. ఇక్కడ వాయిడ్ మెయిన్ ఇక్కడ 3 వేరియబుల్స్ డిక్లేర్ చేశాము. ఇంట్ ఏ కమా బి కమా సి 3 వేరియబుల్స్. ప్రింట్ఎఫ్ ఎంటర్ ఏ కమా బి వాల్యూస్. స్కాన్ఎఫ్ %d అడ్రస్ ఆఫ్ ఏ కమా అడ్రస్ ఆఫ్ బి. ఇక్కడ అర్థమెటిక్ ఆపరేషన్ జరుగుతుంది. సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఇక్కడ అర్థమెటిక్ ఆపరేషన్ మరియు అసైన్మెంట్ ఆపరేషన్ కూడా జరుగుతుంది. ప్రింట్ఎఫ్ అడిషన్ ఈజ్ ఈక్వల్ %d కమా %d ఈక్వల్ %d ఏ కమా బి అంటే %d దగ్గర ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూలు అనేవి ఆర్డర్గా ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ అండ్ బి అంటే లాజికల్ ఆపరేషన్ జరిగిన తర్వాత సి వాల్యూలోకి లాజికల్ వాల్యూ 1 కానీ 0 కానీ వెళ్తుంది. అది ఇక్కడ బేస్డ్ ఆన్ లాజికల్ ఆపరేషన్ ఇక్కడ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఆర్ ఆపరేషన్ అవుతుంది. ఆ వాల్యూ ఆపరేషన్ జరిగిన తర్వాత సిలోకి ఒక వాల్యూ వెళ్తుంది. అది ఇక్కడ ప్రింట్ అవుతుంది ఈ %d దగ్గర. ఇప్పుడు ఏ గ్రేటర్ దాన్ బి గ్రేటర్ దాన్ అయితే వాల్యూ ఇక్కడ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఏ వాల్యూ ఇంక్రిమెంట్ అయిన తర్వాత సిలోకి వాల్యూ పోతుంది. ఆ వాల్యూ అనేది ఇక్కడ ప్రింట్ అవుతుంది. సి నాట్ ఈక్వల్ టు అయితే దాని యొక్క వాల్యూ సిలో స్టోర్ అవుతుంది. సి వాల్యూ ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఇప్పుడు కంపైల్ చేయాలంటే కంపైల్లోకి వెళ్ళి కంపైల్ 0 ఎర్రర్స్ 0 వార్నింగ్స్ వచ్చాయి. ఆ రన్ చేసి చూద్దాం. ఆ రన్ ఏబి వాల్యూస్ A3 4 2 వాల్యూస్ ఇచ్చాం. అడిషన్ ఆఫ్ 3, 4 ఈజ్ ఈక్వల్ టు 7. లాజికల్ రిలేషన్ బిట్వీన్ ఏ అండ్ బి ఈజ్ 1. ఏ అండ్ బి ఈజ్ 1 అంటే 2 వాల్యూస్ ఈక్వల్. లాజికల్ అండ్ వచ్చి ట్రూ. ఆర్ కూడా ట్రూఏ. ఏ గ్రేటర్ దాన్ బి. ఏ గ్రేటర్ దాన్ అంటే ఏ వాల్యూ వచ్చి 3 గ్రేటర్ దాన్ బి వాల్యూ వచ్చి 4 కాబట్టి ఆపరేషన్ రిజల్ట్ వాల్యూ 0 వస్తుందన్నమాట. అంటే ఇచ్చిన ఎక్స్ప్రెషన్ వాల్యూ 0. నెక్స్ట్ సి ఇంక్రిమెంట్ అయింది. సి వాల్యూ 2 ఉంటుంది కాబట్టి ఏ వాల్యూ 2 ఉంటుంది కాబట్టి దాని వాల్యూ ఇంక్రిమెంట్ అయిన తర్వాత 3 ప్రింట్ అయింది. సి ఈజ్ ఈక్వల్ టు ఏ నాట్ ఈక్వల్ టు బి అంటే ఈ వాల్యూ ట్రూ కాబట్టి అది 0 వచ్చేసింది అన్నమాట. వాల్యూ ట్రూ కాబట్టి 0 వచ్చేసింది. ఓకే, ఇది అవుట్పుట్ ఆఫ్ ది ఆపరేటర్స్. ఓకే, థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.